దాంట్లో చేసిన అగత్యానికి మళ్ళీ ఆయన గారు వచ్చిన తర్వాత దాన్నంతా సమకూర్చడం కొంత లేట్ అయింది బదిలీ. కానీ ఇప్పుడు మాత్రం అమరావతి పరుగులు పెడుతుంది. ప్రపంచ దేశాలన్నీ అమరావతికి చూస్తాం. గత పాలనకి ఈ పాలనకి తేడా చాలా తేడా ఉన్నది. ఇదివరకు అమ్మఒడని అవన్నీ ఇవన్నీ డబ్బులన్నీ వేసి చేశారు. ఒక పద్ధతి ప్రకారం తల్లికి వందనం కానీ మరి సూపర్ 6 కానీ ఒక పద్ధతిగా ఇప్పుడే మళ్ళీ అది కూడా గాడిలో పెట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్నీ సమకూర్చే విధంగా కూడా చంద్రబాబు నాయుడు చేసే ప్లాన్లో ఉన్నారు. పెన్షన్లో వచ్చినట్టునే ప్రతి ఒక్కరికి 4,000 పెంచుతూ ఉన్నారు. ఆ పెన్షన్ ప్రతి ఒక్కరికి 4,000 స్వయాన ఆ రోజు ఉదయం 6 గంటలకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఏరియా ఎన్నుకొని ఆయన కూడా పెన్షన్లో పాల్గొంటున్నారు. అది చాలా శుభ పరిణామం. చూసుకున్నట్టయితే గతంలో దాదాపుగా 3,000 ఇచ్చి గతంలో 3,000 చేయడానికి సంవత్సరం పట్టింది. ఈయన గారు రావడంతో 4,000 చేశారు. ఆయన వచ్చిన 3,000 పెంచుతానన్నారు. తర్వాత వాళ్ళ మిస్సెస్ అన్నారు గద్దరామరావు గారు సారీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా ఉన్నారు. కానీ వచ్చినట్టనే నేను అట్లా అనలేదు, నేను పెంచుకుంటూ పోతానన్నాను. పెంచుకుంటూ పోతానని చెప్పేసి లాస్ట్ చివరి సంవత్సరం వరకు ఆ 3,000 ఇచ్చాను. ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ చివరి సంవత్సరం వరకు 3,000 ఇచ్చారు. నేను ఒకేసారి వచ్చి 4,000 ఇస్తానన్నాడు. అన్న మాట ప్రకారం 4,000 ఇచ్చారు. రాజధాని కంపల్సరీగా 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా అమరావతిలో పనులు కూడా జరుగుతుంది. ఒకసారి అవి కూడా చూడండి. సిఆర్డీ ఆఫీస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే చేస్తున్నాను అన్నారు. కానీ ప్లాన్ ప్రకారం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే రాజధానిలోనే ఇల్లు కట్టుకొని ఇక్కడే స్థిరంగా ఉండే ప్లాన్ కూడా చేశారు. మీరు ఒకసారి అమరావతి వెళ్ళి ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? సో దాదాపు సంవత్సరం వస్తుంది కదా. కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగున్నాయి. అంతకుముందు ఉన్న పరిపాలన కన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసే స్థానంలో ముందున్నారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన సాగుతుంది. ఆయన చేసిన విధ్వంసాలు అవన్నీ చూసి జనమే ఇచ్చారు 2024. ఆయన చెప్పిన దానికన్నా చేసేదానికి చాలా తేడా. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయనకి ఇంకా ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు జనం. దాన్ని బట్టి జనాలకు తెలుసు ఆయన చెప్పే మోసపూరిత ప్రగల్భాలు.